తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు దీనిపై పళనిస్వామికి నోటీసులు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న తమిళనాడు శాసనసభలో సీఎం పళనిస్వామి బలం నిరూపించుకోగా ఈ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ప్రతిపక్ష డీఎంకే సభ్యులను గెంటివేస్తూ నిర్ణయం తీసుకున్న స్పీకర్ ధన్పాల్ పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే ఈ విశ్వాస పరీక్ష చెల్లదంటూ తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశంపై దాఖలైన మరో 3 పిటిషన్లను కూడా మద్రాస్ హైకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. తమిళనాడు శాసనసభ నియమ నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని, విశ్వాస పరీక్ష చెల్లదని పిటిషనర్లు ఆరోపించగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనసభ స్పీకర్, శాసనసభ కార్యదర్శులకు కూడా మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 10లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.